పార్థు మనసులో విషం ఎక్కిస్తుంది సుభాషిణి. ఎలాగా అంటే కావాలని అదంతా చేసిందని, ప్రీ ప్లాన్డ్‌గా పల్లెటూరు అమ్మాయి అయినా సరే, ఆ రకంగా బిహేవ్ చేసిందని, తను ఎప్పటికైనా నీ భార్య కావాలనుకుంది కానీ, ఆ విషయం నువ్వు కనిపెట్టలేకపోయావు పార్థు అని అంటుంది. దానికి తోడు నిన్న అరుంధతి ఏమంటుందంటే, నా బంగారు తల్లి అమూల్య. నువ్వు ఈ ఇంటికి కోడలు కావాలనుకున్నావు. నీ మెడలో తాళి పడాలనుకున్నావు. అనుకున్నదే సాధించావు అనంగానే, ఆ అమూల్య ఇదంతా చేసిందని చెప్పేసి అప్పుడే పార్థు విని, ఇక తప్పంతా అమూల్యదే అనుకుంటాడు. వాళ్ళ అమ్మ చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మేస్తాడు. కానీ ధనుష్‌ని అయితే అమూల్య సెట్ చేయదు కదా! ధనుష్‌కి, అమూల్యకి పడదు కదా! ఆ విషయం గ్రహించని పార్థు పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాడు. వాళ్ళ అమ్మ చెప్పిన కపట మాటల్ని నమ్మేసి అనవసరంగా అమూల్యను నిందిస్తాడు. కానీ లాస్ట్‌లో అమూల్య చేసిన పని నెక్స్ట్ లెవెల్. సూపర్ డూపర్ ట్విస్ట్. ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు. ఏం చేసిందో అమూల్య. పార్థుకి సరైన బుద్ధి చెప్తుంది. ఏమవుతుందంటే తాళిని చూసుకొని అమ్మమ్మ గారి దగ్గర అంటే ప్రసన్నమ్మ దగ్గర సంకల్ప బలం ఇది చాలా గొప్పదని, అందుకనే మా ఇద్దరిని కలపడానికి మీ ఇద్దరి పెద్దల ఆత్మలు కలిసాయని చెప్పేసి అలాగ మాట్లాడుకుంటూ ఉంటే, ఈలోపు సుభాషిణి వచ్చి "నువ్వేమి సంబరపడకు. నువ్వెన్నో రోజులు ఈ ఇంట్లో కోడలుగా ఉండవు నువ్వు" అని చెప్పేసి చాలా ఏడిపిస్తూ ఉంటుందనమాట. అయితే మౌనంగా భరిస్తుంది అమూల్య. కానీ ఆ తర్వాత ఏం చేస్తుందంటే, అవునులెండి మీరు చెప్పింది నిజమే. ఎవరు బయటికెళ్తారో, ఎవరు లోపలుంటారో నాకు బాగా తెలుసు. న నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాడో, లేకపోతే వేరే వాళ్ళని మెడ పట్టుకొని బయటకి గెంటేస్తాడో మీ అబ్బాయి చూస్తాము. నన్నైతే మాత్రం దగ్గరుండి లోపలికి తీసుకొస్తాడని చెప్పేసి అమూల్య వాళ్ళ అత్తగారికి షాక్ ఇస్తుంది. మరుసటి రోజు పూజ చేస్తే పార్థు వాళ్ళ నాన్న ఒక విషయం చెప్తాడు. వాళ్ళ ఇంట్లో ఒక ఆనవాయితీ ఉంటుంది. అదేంటంటే పెళ్లి చేసుకొని వచ్చిన నెక్స్ట్ డే ఆ కొత్త కోడలికి ఇంటి బాధ్యతలు అప్పజెప్పాలి. పెద్ద కోడలికైతే. ఇంట్లో పెద్ద కోడలికి. సరే అదే విషయాన్ని వాళ్ళ నాన్నగారు పార్థుకి చెప్తే పార్థు ఏమీ మాట్లాడకుండా హాల్లోకెళ్ళిపోతాడు. ఈలోపు సుభాషిణి, కీర్తనతో పాటుగా కుటుంబ సభ్యులందరూ వస్తే ఈ రకంగా విషయం చెప్తే అప్పుడు సుభాషిణి వెంటనే అలా ఇవ్వడం కుదరదని, ఇదేమి శాస్త్రోక్తంగా జరిగిన పెళ్లి కాదని, గతి లేక చేసుకున్నారు కాబట్టి ఇటువంటి ఆనవాయితీలు, పంచాయతీలు పెట్టొద్దని అంటుందనమాట. అయితే పార్థు కూడా సీరియస్‌గా చూస్తూ ఉంటాడు కోపంగా. అయితే అమూల్య మాత్రం ఏమీ మాట్లాడదనమాట. ఇక ఆ సుభాషిణి అన్న మాటలకి పార్థు రెచ్చిపోయి, ఈ అమూల్య అంటే నాకిష్టం లేదని, ఇష్టం లేకుండానే తాళి కట్టానని, ఈమెకి బాధ్యతలివ్వడం నాకిష్టం లేదని, పదే పదే అమూల్యని ఇష్టం లేదు, ఇష్టం లేదు అంటుంటే, అమూల్య చాలా బాధపడుతుందనమాట. ఏడ్చేస్తుంది. కానీ అక్కడితో ఆగదు. చాలా మంచి బుద్ధి చెప్తుంది. ఈలోపు ఏమవుతుందంటే సుభాషిణి, కీర్తన హ్యాపీ ఫీల్ అయిపోతుంటారు. హమ్మయ్య! పార్థుకి ఇష్టం లేదని. అయితే పార్థు దగ్గరికెళ్ళి తాళి చూపిచ్చి, "మీకు నేనంటే ఇష్టం లేదు గదా! ఓ పని చేయండి. మీరు ఏ ఊరి జనం మంచి కోసమైతే తాళి కట్టారో, ఇప్పుడు మీ ఇష్టం లేని ధనం కోసం ఈ మెడలో తాళిని విప్పేయండి. మీరే విప్పేయండి. మీరు విప్పేసారనుకోండి, మీరే కట్టారు కాబట్టి మీరే విప్పేసారు ఇష్టం లేక అని నేను సరిపెట్టుకొని, మీ జోలికి నేను రాను. అంతేగాని ఇష్టం లేదు, ఇష్టం లేదని పదే పదే అంటుంటే నేను పడ్డానికి ఏమి రెడీగా లేను. మీకిష్టం లేకపోవడం ఏంటి? నాకే మీ చేత తాళి కట్టించుకోవడం ఇష్టం లేదు. మీరేమైనా గొప్పవారా? నన్నేమైనా ఉద్ధరించడానికి పెళ్లి చేసుకున్నారా?" అని చెప్పేసి రివర్స్ అవుతుందనమాట పార్థుకి. పార్థుకి నోట్లో నుంచి మాట రాదు. ఎందుకనంటే తనేదో పెద్ద ప్లాన్డ్‌గా చేసేసింది అనుకుంటాడు అమూల్య విషయంలో పార్థు. సుభాషిణి మాటలు నమ్మి. కానీ అమూల్య మాత్రం సూపర్ షాక్ ఇస్తుంది. మీరేదో గొప్పవారనుకుంటున్నారు. తీసేసేయండి మొత్తం. తీసేసి మొత్తం అంతా మీకు నచ్చినట్టు మీరుండండి అని అంటుంది.